కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం కాకినాడ జిల్లా అండి. అయితే మా ఊరు చిన్న సమస్య ఉండి చాలా అంటే పూర్వీ నేను పుట్టికి తగ్గింది నాకు 44 సంవత్సరాలు అండి. ఈ 44 సంవత్సరాలు అంటే మా ఊళ్ళో ఒక చిన్న సమస్య ఉందండి. అదేంటంటే మా ఊరికి అవతల పొలాలకి మధ్యన ఒక తాండవ నది ప్రవహిస్తుందండి. ఈ తాండవ నది ఏంటంటే 6 నెలలు చాలా ఉగ్రంగా ప్రవహిస్తుంది, ఎక్కువగా ప్రవాహం జరుగుతుందండి. ఆ ప్రవాహంలో కొంతమంది నది దాటిలో చనిపోవడం కూడా జరిగింది. ఈ సమస్య ఎప్పటికీ ఇలా ఉంటుందని చాలామందికి ట్రై చేయడం, అంటే రిప్రజెంటేటివ్స్ ఇవ్వడం, మేము వెళ్ళి దరఖాస్తు చేసుకోవడం ఇలాంటివి జరిగాయి. కానీ ఎక్కడ దానికి పరిష్కారం దొరకలేదు. మేము గ్రామస్తులందరం ఏకమై ఒక నిర్ణయానికి వచ్చి మనమే ఎందుకు ప్రయత్నం చేయకూడదనే ఉద్దేశంతో దానికి ఫౌండేషన్ వేయడం జరిగిందండి. ఆ రోజు ఫౌండేషన్ వేయడం జరిగితే మా దగ్గర ఉన్న వచ్చిన సంతానంతో దాని పిల్లర్స్ నిమిత్తం అక్కడ వరకు మేము చేసామండి. కానీ దీన్ని ఎలా పూర్తి చేయాలన్న ఆలోచనతో మాకు ఆలోచన తట్టకపోతే ఒకరోజు ఒక వీడియో యూట్యూబర్ వచ్చాడు. యూట్యూబర్ వస్తే తమ్ముడు ఇలా జరిగింది, దీనికి పరిష్కారం ఏదో ఉంటే అయితే ఒక పని చేయండి, మీరు శుక్రవారం సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ద్వారా ప్రజా దర్బార్ జరుగుతుంది, ఈ ప్రజా దర్బార్కి మీరు వెళ్ళండి, ఖచ్చితంగా అక్కడ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. చెప్తే మేము ఆ రోజు గ్రామస్తులందరమై ఏకమై వచ్చి ఇక్కడికి వచ్చాము. 11వ ప్రజా దర్బార్ అన్నమాట. అది ప్రజా దర్బార్ పెట్టిన 11వ ప్రజా దర్బారు. అందులో ఆ సమస్య మేము చేసిన వీడియో క్లిప్సింగ్, ఫొటోస్ అన్నీ కలిపి మేము ఇక్కడికి గురువు గారికి ఇవ్వడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ఆ రోజు సతీష్ బాబు గారు కూడా ఇక్కడే ఉన్నారు. చూసి నేను మాట్లాడాలని చెప్పి కూడా ఆయన ఆలోచించలేదు. వెంటనే ఓ పని చేయండి, ఇది ఆల్రెడీ చేసుకున్నారు కదా, మన ఫౌండేషన్ ద్వారా దీన్ని మనం చేద్దామనే ఉద్దేశంతో వెంటనే దానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఆయన. నిజంగా ఆయన భగవంతుడితో నిజంగా ఈరోజు మా ఊరికి నిజంగా భగవంతుడే ఆయన అయితే. ఎందుకంటే ఒక రూపం ఉన్న దగ్గరికి తీసుకొచ్చో దీన్ని పూర్తి చేయగలమా చేయలేమని చెప్పి మా పెద్దలు ముందు మొదలైనతో అప్పుడు చాలామంది వచ్చారు, కానీ మధ్యలో అందరూ జారిపోయారు. కానీ చివరికి అవుతుందా అవదా అన్న ఉద్దేశంతో బెంగ పెట్టుకున్నాం, కొరకు రోజులు ఉన్నాం ఇంట్లోనే. కానీ నిజంగా ఆ రోజు దేవుళ్ళగా మాకు సతీష్ బాబు గారు కనపడ్డారు. ఇక్కడికి వచ్చాము. వెంటనే ఈ మరు నిమిషం ఆలోచించుకుంటా మేము 6వ నెల 28వ తారీఖున ఎప్పుడో రావడం జరిగిందండి. ఇక్కడికి వస్తే వెంటనే ఒక టీవీని పంపించారు. అర్జున్ గారు, హరి గారు, ఆనంద గారు, ఇలా మొత్తం టీవీని వచ్చి మొత్తం విజిట్ చేయడం జరిగింది. నిజాలు అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ మేము రమ్మన్నారు. వచ్చాము. వచ్చిన తర్వాత మా ఇంజనీరింగ్ గారిని కూడా ఇక్కడికి రమ్మన్నారండి. వస్తే మొత్తం ఎస్టిమేషన్ వేసి అన్నీ వేయించిన తర్వాత దీన్ని పూర్తిగా నేను న్యాయం చేసి పెడతానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు నాకు నిజంగా మాటలు రావట్లేదు. నిజంగా ఈరోజు ఈ చెక్ రూపం మీకే ఉదాహరణ. నిజంగా అంటే మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం పెట్టాలని చెప్పి ఈరోజు జీవో రిలీజ్ చేశారు. అది ముందుగానే మన సానా సతీష్ బాబు గారు ప్రతి శుక్రవారం కూడా దగ్గర ఇప్పటికి 32, 35 ఎన్నో ఉంటున్నాయండి ప్రజా దర్బార్లో. ప్రతి శుక్రవారం కూడా ఈయన గవర్నమెంట్ నిర్ణయించకముందే ఈయన ఫౌండేషన్ ద్వారా ప్రజా దర్బార్ నిర్ణయిస్తున్నారు. నిజంగా ఈయన ఆలోచనకి నిజంగా మనం చేతులెత్తి మొక్కాలండి. ఇలా చాలా కుటుంబాలకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం, ప్రతి నిరుపేద ఇదేనే కాదు, అందరూ కూడా ఈ ప్రజా దర్బార్ని ఉపయోగించుకొని ఆయన సేవలు ఉపయోగించుకుంటారని నేను స్థిరస్థాయిగా ఆయన గుర్తుంచిపోతారని నేను నిజం చెప్తున్నాను. అందరూ కూడా ఈరోజు ఇచ్చారని కాదు, నాకు నిజంగా మాట రావట్లేదు. నేను ఎందుకంటే దీని మీద పడ్డ టెన్షన్ నాకు తెలుసు. వీళ్ళందరూ ఏదో అనుకుంటచ్చు కరెక్ట్గా, కానీ దీనికి అయిన ఖర్చు చెప్తాను, పూర్తిగా నేను చెప్తాను. ఎందుకంటే దీన్ని చెయ్యాలన్న ఉద్దేశంతో, సంకల్పంతో మన జీవితాంతం ఉండిపోవాలంటే ఏదో ఒకటి గుర్తుండిపోయి పని చేస్తానే ఇవ్వడానికి గుర్తుంటారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం గుర్తుండిపోయేలా చేయండి. సతీష్ బాబు గారికి నిజంగా 1 కోటి రుణాలండి. నేను చేతులెత్తి మొక్కుతున్నాను. నాకు ఈ రోజు లేకపోవడం సతీష్ బాబు గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం.